హైదరాబాద్ మాదాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమార్తెలను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఓ తండ్రి యువకుడిని కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధృవ కాలేజీ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ అనే యువకుడిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం భాస్కర్ తన కుమార్తెలను చాలా కాలంగా వేధిస్తున్నాడని రాజు ఆరోపిస్తున్నాడు. హైదరాబాద్లో ఉంటున్న తన కుమార్తె నందిని కూడా వేధిస్తున్నాడని ఫోన్ ద్వారా తెలుసుకున్న రాజు వరంగల్ నుంచి నగరానికి వచ్చినట్లు సమాచారం. కుమారస్వామి అనే వ్యక్తితో కలిసి మాదాపూర్కు వచ్చిన రాజు భాస్కర్పై దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం ఇద్దరు నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా అందరికి స్టాఫ్కి వంట చేసి పెట్టడం అతను ఇక్కడ 2 years నుంచి చేస్తున్నాడు. అతను వరంగల్. యాక్చువల్లీ అక్కడ ఏమైందో తెలియదు. వాళ్ళ ఊర్లో ఏదో సమ్ ఫ్యామిలీస్ గొడవనో ఏదో పర్సనల్ ఇష్యూస్ అనుకుంటాను. మాకు అది అంత డీటెయిల్స్గా తెలియదు. మాకు ఎప్పుడు మాట్లాడలేదు కూడా అబ్బాయి. నైట్ 11 గంటలకల్లా ఒక 5 మంది ఫస్ట్ ఇద్దరు వచ్చారండి. ఇద్దరు వచ్చి భాస్కర్ ఉన్నారా అని అంటే ఉన్నారు, అబ్బాయి ఉన్నారు. మీరెవరంటే నేను తన ఫ్రెండ్ అనేసి వచ్చి తీసుకెళ్ళాడు. ఇక్కడికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకో ముగ్గురు వచ్చేసి మొత్తం 5 మొత్తం కలిసి 5 మంది కొట్టేశారండి. కొట్టి బాగా ఘోరంగా కొట్టేసి ఇంత ముందుకు ఎప్పుడన్నా వచ్చారా భాస్కర్ గురించి కానీ ఏమన్నా అడగడం కానీ అతని గురించి ఆరా తీయడం అలాంటిది ఎప్పుడన్నా వచ్చారా ఇంత ముందుకు? అలాంటిది ఏం రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం మేము వాళ్ళని. అంటే మామూలుగా రెగ్యులర్ ఫ్రెండ్స్ వస్తారు కదా, అలా కాకుండా వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాం మేము.